ఎలా ఉన్నావు? సూపర్, ఆల్వేస్ రాక్. అసలు అప్పుడు అఘోరిని పరిచయం చేసింది, ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది నువ్వే. అసలు ఆ రోజు ఫస్ట్ ఇంటర్వ్యూ చేసినందుకు ఈ రోజు ఎలా ఫీల్ అవుతున్నావు? అంటే యాక్చువల్గా సెకండ్ ఇంటర్వ్యూ నేను చేసింది. ఓకే. అంటే నాకు ఎప్పుడే కూడా ప్రొఫైల్స్ సెలెక్ట్ చేసుకుంటే అది జనాలకన్నా యూజ్ అవ్వాలి, నాకన్నా యూజ్ అవ్వాలి, వేస్ట్ కంటెంట్ ఉండొద్దు. సో నేను ఏంటంటే నాకు వ్యూస్తో సంబంధం లేదు, వాడు ఫేమా ఫాలోవర్స్తో సంబంధం లేదు, నాకు కాన్సెప్ట్ డిఫరెంట్గా ఉండాలి. ఈ అఘోరికి ఇంతకుముందు నాకు తెలిసిన ఒక తమ్ముడు కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని చేసిండు, చూడంగానే నాకు కొంచెం అట్రాక్టివ్ అనిపించింది. అరే నాకు తన కాంటాక్ట్ కావాలంటే లేదన్న తను వెళ్ళిపోయింది అన్నాడు. దానికి వ్యూస్ ఏం రాలే, వాడు పర్సనల్ స్టేటస్ చూసిన తర్వాత హ్యాష్ట్యాగ్లో రాజేష్ అన్న చేసిండు. ఆయన ఎక్కడో వెళ్ళి చేస్తే నేను రాజేష్ అన్నకు ఫోన్లు చేసిన, ఆమె నంబర్ కావాలని ఎట్టి పరిస్థితులు అని చెప్పి అప్పుడు నంబర్ ఇస్తే వెళ్ళి నేను కూడా అఘోరి లాగానే గెటప్ వేసుకొని ఇంటర్వ్యూ చేసిన. అఘోరి లాగే చేసా. ఇప్పుడు బుల్లి అఘోరి వస్తుందని చాలా తమ్నేల్స్ వస్తున్నాయి, వాటికి నీ సమాధానం? బీపీ వేసుకోండి, వానికి లేదు బుల్లి అఘోరి ఎడికిల్ వస్తాడు. నిజమే, బట్ ఎలా? యాక్చువల్గా అమ్మాయి మ్యారేజ్ చేసుకున్నా వాళ్ళు ఒకవేళ రిలేషన్లో ఉన్నా వాళ్ళు లెస్బియన్ అని చెప్తారు, లెస్బియన్ చేసుకుంటారు. ఒకవేళ అబ్బాయి ఉంటే అది వేరే రిలేషన్. ఇంకోటి కొంతమంది బాయ్స్ ఏంటంటే బైసెక్షువల్ ఉంటారు. ఇప్పుడు ఈ అఘోరి పర్సన్ ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్, అంటే ఆ దళిద్రం కాకపోతే ఏంటంటే వాడు ఏదో సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చిన అది ఇది అన్నాడు. నేను శివయ్యకి చాలా పెద్ద భక్తుని, సో నా రుద్రాక్షలు అవి వేసుకోగానే నేను ఏం చేసిన నిజంగానే సనాతన ధర్మం కోసం వచ్చిండో లేకపోతే దేనికి వచ్చిండో అనుకో నేను చాలా రెస్పెక్ట్ ఇచ్చిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పోగానే కాలు మొక్కేసిన అనమాట, అంటే అంత రెస్పెక్ట్ ఇచ్చిన నేను మనోడికి. అండ్ అఘోరీల గురించి మన ఏపీ తెలంగాణలో చాలా తక్కువ మందికి తెలుసు. కాశీలో ఉన్న వాళ్ళకి కొంచెం శివయ్యకి ఎక్కువ ఇష్టపడేటోళ్ళకి అఘోరి ఏందనేది తెలుసు. సో నాకు దాని గురించి కొంచెం ఐడియా ఉంది. సో అఘోరి అనగానే నేను అనుకున్నాను అనమాట, ఇక అరే మన కేటగిరీకి సంబంధించినాడే కానీ అమ్మ స్టైల్గా ఉన్నాడు మస్తుండలే అని చెప్పేసి పోయినా, మంచిగా కాలు మొక్కిన, అన్ని చేసిన, ఇంటర్వ్యూ చేసిన. తర్వాత కొన్ని నిజాలు బయట పడుతున్నాయి. సర్లే ఆడు నమ్మించి మోసం చేశాడు కదా, ఏం చేయలేము అనుకుని కామ్ అయిపోయినది. ఓకే, చాలా ఛానల్స్ అఘోరిని ఫుల్ సపోర్ట్ చేస్తున్నాయి, వాటి మీద మీ ఒపీనియన్? ఏ ఛానల్స్ పేర్లు చెప్పలేను, దానికి ఛానల్స్ అన్నారండి. న్యూస్ని న్యూస్ లాగా చూపించేదాన్ని ఛానల్ అంటారు, న్యూస్ని న్యూసెన్స్ లాగా చూపించేదాన్ని ఛానల్ అన్నారు. వ్యూస్ కావాలి వీళ్ళకి, అర్థమైందా? కంటెంట్ అవసరం లేదు. వానికి ఎప్పుడో ఇంటర్వ్యూ చేసింది, వీళ్ళకి ఫీడ్ లేదు, అందరు ఏవేవో మాట్లాడుతారు కంటెంట్, దానికి తమ్నెయిల్ చేసి అఘోరి అరెస్ట్ అయ్యిండు, అఘోరి శోభనం చేసుకుండు, అదంతా వేస్ట్. అసలు ఛానల్ అని చెప్పకండి, అది వేస్ట్ ఛానల్స్. అసలు ఇప్పుడు చూస్తుంటే వర్షినికి చాలా ఫ్యూచర్ ఉంది, అయినా సరే ఈ అమ్మాయిలు ఎందుకు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మెయిన్లీ ఎందుకు ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకుంటున్నారు? అంటే కొంతమంది అమ్మాయిలు అట్లా తయారైపోయారు, వాళ్ళకి ఇమీడియట్లీ ఫేమ్ కావాలి, ఇమీడియట్లీ డబ్బులు కావాలి, ఎక్స్పోజింగ్ చేయడానికి కూడా వెనకాడట్లేదు. సో అఘోరి అనేటాడు కొంచెం ఫేమ్లో ఉన్నాడు, వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి. ఈమె సాధన నేర్చుకుంటుందంట, సాధన నేర్చుకుని ఏం చేస్తుంది? ఈమె వానికే రాదు, ఈమె నేర్చుకుని ఏం చేస్తుంది సాధన? అమ్మాయిలకు ఎటు పోయి ఫేమ్ కావాలి, ఫేమ్లో ఉన్నాడు కావాలి, ఫేమ్లో ఉన్నతో తిరగాలి. వాడు మంచిగుండా, కర్రెగుండా, తెల్లగుండా, పొట్టిగుండా అవసరం లేదు. సో అమ్మాయిలంతా ఇక దానికి అడిక్ట్ అయిపోయారు, ఫేమ్ కోసం ఏదైనా చేస్తారు. కానీ ఆ ఫేమ్ ఎక్కువ రోజులు ఉండదు, ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోతుంది. కానీ వాళ్ళకి ఫ్యూచర్ చాలా ఉంటుంది, అది ఆలోచించాలి. ఇంకోటి మనం ఉన్నది ఇప్పుడు అప్డేట్ వర్షన్లో, మనం కూర్చున్న ప్లేస్లో ప్రతిదీ వస్తుంది, అవునా కదా? ఇప్పుడు సింపుల్గా గలీజ్గా చెప్పాలంటే ఇప్పుడు మనం కూర్చొని ఒక అమ్మాయిని బుక్ చేసుకోవచ్చు, అమ్మాయిని వేసుకోవడానికి బుగ్గ కూడా బుక్ చేసుకోవచ్చు, అంత అప్డేట్లు ఉన్నాం మనం. అంత అప్డేట్లు ఉంటే మనం సొసైటీకి ఎంత మెసేజ్ ఇవ్వాలి, ఎట్లా ఉండాలి కదా. సో అమ్మాయిలు ఏంటంటే జస్ట్ షార్ట్ కట్లా మనం బయటికి పోగానే గుర్తుపట్టిరా, సెల్ఫీలు దిగిరా, మనం యాటిట్యూడ్ చూపించినామా, అది కావాలి వాళ్ళకి అంతే. అవును, రీసెంట్లీ నేను కూడా విన్నా, అమ్మాయిలు కూడా అబ్బాయిని బుక్ చేసుకుంటున్నారంట, నిజమేనా? బుక్ ఏం అవసరం ఉంది, వాళ్ళకి పబ్బులకు పోతే ఆటోమేటిక్గా దిగబడుతురు కదా, బుకింగ్ సంబంధం లేదు, ఈజీ అయిపోయింది. ఒకప్పుడు మెసేజ్ పెడితే, ఒకప్పుడు అమ్మాయిని చూస్తే మా అయ్యకి చెప్తా, మా అన్నకి చెప్తా అంటాడు, ఇప్పుడు చూస్తే కథం దెబ్బకు పోయి అట్లా వాష్రూమ్ పోయినట్టు చేసో, సైకిల్ చేసో, టిష్యూ పేపర్ మీద రాసో, ఇన్స్టాగ్రామ్ సెర్చ్ చేసో. ఇవాళ రేపు చాలా మంది యాప్లు వచ్చినాయి, పక్కన ఎవరెవరు అందరూ ఐడీలు కనిపించే యాప్లు కూడా వచ్చినాయి, దళిద్రపు యాప్లు, అవునా కదా. సో ఈజీ అయిపోతుంది. ఇవాళ రేపు లవ్ అనేది దానికి కాన్సెప్ట్ లేదు, ఏం లేదు, ఈజీ. జస్ట్ మనం బబ్లింగం తిని ఉంచేసినట్టు అయిపోయింది, లవ్ అయినా ఫిజికల్ అయినా. నిజమే, అంతే. అసలు యూట్యూబర్స్ మీద, ఇన్ఫ్లుయెన్సర్స్ మీద నీ ఒపీనియన్ ఏంటి? ఇన్ఫ్లుయెన్సర్స్ మీద, యూట్యూబర్ మీద. ఇన్ఫ్లుయెన్సర్స్ పెద్ద సెలబ్రిటీ లాగా ఫీల్ అవుతారు, ఆ బొక్కల ఫోన్ ఒకటి తీసుకుంటారు, ఇట్లా పెట్టుకొని మూతి ముఖం అడ్డం దొడ్డం తిప్పుతారు, ఒక 10,000 20,000 ఫాలోవర్స్ రాగానే వీళ్ళు సెలబ్రిటీ లాగా ఫీల్ అవుతారు, అవునా కదా. పెద్ద సెలబ్రిటీ లాగా. ఒకవేళ ఈ ఛానల్లో కంటెంట్ లేక వాళ్ళకి ఇంటర్వ్యూ కోసం పిలిస్తే ఎంత ఇస్తావు, ఏ ఛానల్, తమ్నెల్ ఏం పెడతారు, క్వశ్చన్ ఏం పెడతారు, అరే బొక్కగా నీకు ఇంటర్వ్యూ చేయడం పెద్ద విషయం రా బాబు.
నా దృష్టిలో ఇంటర్వ్యూ అంటే లైఫ్లో ఏదైనా సాధించడానికి ఇంటర్వ్యూ చేయాలి. వాడు అది సాధించడానికి ఏమేమి కోల్పోయిండు, వాడు ఎట్లా సాధించుండు, ఎట్లా స్ట్రగుల్ అయినంటే మిగతా వాళ్ళకి జీరోలో ఉన్న వాళ్ళకి అది ఏంటంటే ఇన్స్పిరేషన్గా ఉంటుంది. లేదు ఒక అబ్బాయి టాలెంట్ ఉండి చదువులో కానీ యాక్టింగ్లో కానీ డౌన్ నుంచి మిడిల్లోకి ఆగిపోయింది అనుకో, వానికి ఇంటర్వ్యూ చేసి అరే మొన్నటి వరకు బాగానే ఉన్నావు కదా, మంచి యాక్టివ్గా ఉన్నావు, ఆగిపోయినావు ఎందుకంటే వాని ప్రాబ్లమ్స్ చెప్తాడు. నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లమో, హెల్త్ ప్రాబ్లమో, ఫ్యామిలీ ప్రాబ్లమో. వానికి ఇష్టపడేటోళ్ళు ఒక 10,000 మంది ఉంటే 10,000 మందిలో ఒక 1000 మందిలో డాక్టర్లు ఉంటారు, ప్రొడ్యూసర్లు ఉంటారు, డైరెక్టర్లు ఉంటారు, వీనికి ఇష్టపడే వాళ్ళు ఉంటారు. అరే వీడు ఇంత మంచి టాలెంటెడ్ కదా, అరే దీనివల్ల ఆగిపోయినా వీనికి హెల్ప్ చేయాలని, మనం ముందరికి రావాలని ఒక ఆలోచన రావాలి ఇంటర్వ్యూ వల్ల. అంతే తప్ప కూర్చోబెట్టి నీకు మూతి మీద నీకు ఇన్ఫ్లుయెన్సర్ ఎవడన్నాడు, హీరో ఎవడన్నాడు, ఎందుకు అది? ఇంటర్వ్యూ అంటే దానికి ఒక అర్థం ఉండాలి. ఆ ఇంటర్వ్యూ వల్ల ఒకటన్నా ఛానల్కి యూజ్ ఉండాలి, ఒకటన్నా యాంకర్కి యూజ్ ఉండాలి, రెండోది వానికని యూజ్ ఉండాలి. ఇది ఎవరికి యూజ్ లేదు. సీరియస్లీ టైం వేస్ట్ పంచేది అదంతా. మరి యూట్యూబర్స్ మీద చెత్త. వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్స్ అన్న ఒక నయం, వాళ్ళ ఒక కంటెంట్ మీద వెళ్తారు. ఎమోషనల్ వీడియోనో, స్లో మోషన్ వాకో, లేకపోతే ఇంకొంత తిట్టడంలోనో వాళ్ళకు కంటెంట్ ఉంది. యూట్యూబర్లకు కంటెంట్ లేదు. ఏదైనా సరే తెలిసి సగము తెలియక సగము వేసేస్తారు వ్యూస్ కోసం. అర్థమైందా? నాకు ఛానల్స్ మీద చాలా రెస్పెక్ట్, మీడియా మీద చాలా రెస్పెక్ట్. ఛానల్ ఉన్నది ఉన్నట్టు చూపించాలి. ఒకప్పుడు ఏడైనా క్రౌడ్ ఉన్న ప్లేస్లో కానీ, సెక్యూరిటీ ఉన్న ప్లేస్లో కానీ, అంటే నార్మల్ పీపుల్స్కి అలౌ లేని ప్లేస్లో మీడియా అంటే రెస్పెక్ట్ ఇష్టోళ్ళు, ప్రెస్ అంటే రెస్పెక్ట్ ఇష్టోళ్ళు. ఓహో ఓకే అంటుండే. ఇప్పుడు మీడియా అంటే అయితే ఏంది, మీడియా అయితే ఎవరికి లైన్లో రా అంటారు. అంటే అక్కడ దాకా కొంతమంది నిబ్బగాలు దిమాక్ లేని వాళ్ళు ఇది సోషల్ మీడియాని ఛానల్స్ని అక్కడ వరకు దిగదార్చారు అనమాట. సో అది కాదు. రాంగ్ థంబ్నెయిల్స్ మీద ఏంటి నీ ఒపీనియన్? ఉన్నది ఉన్నట్టు పెట్టాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు ఒక సెలబ్రిటీకి ఇంటర్వ్యూకి ఫాలోఅప్ చేస్తావు, మీ ఛానల్ ఏదమ్మా లింక్ పెట్టమంటాడు. ఇప్పుడు ఒకడు ఎవడో బోల్డ్గా మాట్లాడుతున్నా అని చెప్పి వానికి ఇష్టం వచ్చిన నువ్వు బోల్డ్గా మాట్లాడుతావు, వ్యూవర్షిప్ వస్తుంది. నెక్స్ట్ కూడా బోల్డ్ మాట్లాడేటోళ్ళు రారు కదా, బోల్డ్ మాట్లాడేటోళ్ళు రారు కదా. డిఫరెంట్ పర్సన్స్ వస్తారు, డాక్టర్స్ ఉంటారు, ఇంజనీర్స్ ఉంటారు, సెలబ్రిటీలు ఉంటారు. నువ్వు ఇంటర్వ్యూకి ఫాలోఅప్ చేసి అమ్మ నీ ఛానల్ లింక్ పెట్టమంటావు. నువ్వు ఛానల్ లింక్ పెట్టగానే తమ్నైల్ చూడగానే దడుచుకుంటాడు దెబ్బకి, అమ్మ వద్దు దండం అంటాడు. ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. ప్రతి ఒక్కరిది లైఫే కదా. ఇప్పుడు ఒక్క వీడియో వల్ల నీ లైఫ్ మారదు, వాన్ లైఫ్ మారదు, కానీ నెగిటివ్ అనేది పడుతుంది. సో ఉన్నది ఉన్నట్టుగా నీకు దమ్ముంటే నిజమైన క్వశ్చన్స్ అడుగు, నిజమైన పర్సన్ని విలు, నిజమైన తమ్నైల్స్ పెట్టు. ఫేక్ తమ్నైల్స్ పెట్టి వ్యూస్ కోసం అది కాదు. సడన్గా ఛానల్ హ్యాక్ అయిపోయింది అనుకో, ఏం చేస్తాడు? మళ్ళీ రిపీటెడ్ వీళ్ళకే అడగాలి. సరే హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.